ఫ్యామిలీతో చాలా సుదీర్ఘంగా ట్రావెల్ అవుతూ ఉన్న ఫ్యామిలీ మీది. నాన్నగారు ఎప్పుడూ నాకు నేర్పించారండి. ఇట్ ఈస్ డిసిప్లిన్, టైమ్ సెన్స్, ఆనెస్టీ. మటీరియలిస్టిక్ థింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం. బికాస్ హీ ఆల్వేస్ టెల్స్ మీ దట్ పీపుల్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. మనుషులు ఉంటే మనం హ్యాపీగా ఉండొచ్చు. ఒక థింగ్ ఉంటే ఇట్ ఈస్ నథింగ్. ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. మనుషులు నీతో ఎప్పుడూ ఉంటారు. అలాగే నేర్పించారు, మేము కూడా అలాగే సాగుతూ ఉన్నాము. ఎప్పుడూ కూడా ఒక లైక్ గర్ల్ యంగ్ ఏజ్లో అన్ని ఆనందాలు చూసేసిన తర్వాత బై ప్రొఫెషన్ అటు సాఫ్ట్వేరో, ఐటీయో లేదంటే ఫార్మసీ సైడో జాబ్ చేయాలి, కొన్ని రోజులు లైఫ్ అలా సెటిల్ అవ్వాలి అని అనుకుంటుంటారు కదా. మీకు అట్లా అనిపించలేదా మీ స్టడీస్ అండ్ ఆల్ ఆ టైంలో? నాకు ఆనెస్ట్లీ ఉందండి, అందరికీ ఉంటుంది ఏదో ఒకటి చేయాలని చెప్పి. కానీ అలాగేం లేదు. చేస్తానారా, జాబ్ చేస్తానన్నారా? యా, అంటే మై హస్బెండ్ ఈజ్ ఆల్సో వెరీ సపోర్టివ్ అండి. ఏం చేయాలన్నా కూడా కాదనే వ్యక్తి కాదు. కానీ నాకు అన్నిటితో అలాగే సరిపోయింది ఇప్పటిదాకా. ఇప్పుడు కూడా నేను ఇది చేస్తాను అంటే అస్సలు కాదనరు. నాకు ఆపర్చునిటీ ఇప్పటిదాకా రాలేదు, నేను అలాగంటాను. ఓకే, రైట్. రాజ్యసభ సభ్యుడిగా విజయసాయిరెడ్డి గారు చేసిందేంటి, ఎంపీగా ఇప్పుడు నెల్లూరులో గెలిపిస్తే చేసేదేంటి అనే క్వశ్చన్ వస్తూ ఉంటుంది జనరల్గా. మీరేం చెప్తారు ఆన్సర్? ఇప్పుడు రాజ్యసభలో నాన్నగారు ఉండడం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆయన ఎంత డిసిప్లిన్డ్ అంటే ఒక్క పార్లమెంటరీ సెషన్ కూడా మిస్ అవ్వకుండా ప్రతి దానికి అటెండ్ అయ్యి మనకి జగన్ గారు స్టేట్ లెవెల్లో అన్ని జనాలకి కావాల్సినటివి అన్నీ చేస్తూ ఉన్నారు. నాన్నగారు సెంట్రల్ లెవెల్లో మనకి కావాల్సినటివన్నీ కోసం కూడా ఫైట్ చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు, ఆయన ఒక్కరే ఉన్నారు రాజ్యసభలో మన స్టేట్ కోసం అని. ఒక్కరే సింగిల్గా సెంటర్లో కూర్చొని మన కోసం ఫైట్ చేయడం అనేది ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. అది అసెంబ్లీ విమెన్ రిజర్వేషన్ బిల్స్ కానివ్వండి, మనకి ఏదైనా ఫండ్స్ ఇప్పించడం కోసం కానీ ప్రతి దాంట్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. అది అందరికీ న్యూస్ తెలియకపోవచ్చు, బికాస్ ఇట్ ఈస్ నాట్ యాక్టివ్ పాలిటిక్స్, ఇట్ ఈస్ బిహైండ్ ద సీన్స్. ఇప్పుడు ఆయనకి యాక్టివ్గా తిరుగుతూ ప్రజల కోసము చేసేదానికి ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఆ ఆపర్చునిటీని ఆయన ఖచ్చితంగా హీల్ మేక్ ఎవ్రీబడి ప్రౌడ్. ఐ నో దాట్ ఫర్ అ ఫ్యాక్ట్. ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతాను, స్కిప్ చేయొద్దు, జెన్యూన్ ఆన్సర్ చెప్పాలి. ఖచ్చితంగా మీరు నవ్వుతారని కూడా తెలుసు, అది కూడా చెయ్యొద్దు. విజయసాయిరెడ్డి గారికి ఎన్ని మార్కులు వేస్తారు ఈ మూడిట్లలో? ఆప్షన్ ఏ బెస్ట్ ఫాదర్, బెస్ట్ చార్టెడ్ అకౌంటెంట్, ఆప్షన్ బి అది సి బెస్ట్ పొలిటీషియన్. హీ ఈస్ 100 out of 100 ఆన్ ఎవ్రీథింగ్ అండి. నో, ఒకటే చూస్ వన్ ఓన్లీ. లేదండి, బికాజ్ ఐ ఎమ్ నాట్ జోకింగ్ ఆల్సో. బికాజ్ నాన్న ఏది చేసినా కూడా హీ పుట్స్ 100% ఆఫ్ హిస్ ఎఫర్ట్ ఇన్ టు ఇట్. ఓకే, when he is with me, he is 100% with me. When he is working, he is 100% working. There are no distractions. ఓకే. విజయసాయిరెడ్డి గారి ఇష్టాలు ఏంటి? బాగా యానిమల్ పెట్ లవర్ అని విన్నాను, నిజమా? అంత టైం దొరుకుతుందా అసలు ఆయనకి? దొరికే కొద్ది 5 or 10 minutes. ఆయనకి యానిమల్స్ అంటే చాలా చాలా ఇష్టం. అసలు రోడ్ మీద యానిమల్ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా అదేమైనా బాధలో ఉంటే ఆయన చాలా ఫీల్ అవుతూ ఉంటారు. అసలు ఆయన నాకు చెప్పేవారు కూడా, అసలు నాకు ఏమీ లేకపోతే నేను ఐ వుడ్ హ్యావ్ బిన్ అ ఫార్మర్, నేను వ్యవసాయం చేసుకుంటూ బతికుండేవాడిని, నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అది అని. ఓకే, ఇమ్మెన్స్లీ లవ్స్. ఇప్పటికీ కూడా ఎన్నో చెట్లు నాటుతూ ఉంటారు, ఏంటేంటో చేస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు చెప్పండి అసలు? ఎవ్రీ రకమైన ప్లాంట్,
ట్రీ అన్నీ ప్లాంట్ చేస్తూ ఉంటారు. అన్ని యానిమల్స్ని సేవ చేయడం కానీ, వాళ్ళకి ఫుడ్ పెట్టడం నుంచి, గ్రూమ్ చేయడం నుంచి, వాళ్ళకి ఇంజెక్షన్స్, వ్యాక్సినేషన్స్ అవి ఇప్పించడం దగ్గర నుంచి అన్నీ చేస్తారు. ఓకే, పెంచుకుంటున్నారా యానిమల్స్? వైజాగ్లో ఉన్నాయా, ఇక్కడ నెల్లూరులో ఉన్నాయా? హైదరాబాద్లో కొన్ని ఉన్నాయి. ఓకే, డాగ్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? డాగ్స్ ఇప్పుడు 6 ఉన్నాయి. సో చెప్పుకోవడానికి మీరు ఒక కూతురు కానీ చాలా మంది ఉన్నారు, చాలా మంది పిల్లలు ఉన్నారు. ఇల్లంతా సందడే. అయితే ఏమేం పేర్లు పెట్టారు వాటికి ముందుగా? అది రోజ్, దెస్ చార్లీ, చాలా మొత్తం హాలీవుడ్, అసలు బాలీవుడ్ కూడా. అవన్నీ నా పిల్లలు కూడా చాలా పేర్లు పెట్టున్నారు, అందుకని వాళ్ళకు వచ్చిన పేర్లు, వాళ్ళకి నోరు తిరిగే పేర్లు వాళ్ళు చాలా పెట్టున్నారు. యాక్చువల్గా మన పెద్దలు చెప్తూ ఉంటారు, మనకి పుట్టిన వాళ్ళకంటే మన పుట్టిన వాళ్ళకి పుట్టిన పిల్లల పైన ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి. విజయసాయి రెడ్డి గారి విషయంలో ఏం చెప్తారు? గ్రాండ్ చిల్డ్రన్తో తన ఎంజాయ్మెంట్స్ కానీ. నాన్నగారు స్పెషల్ ఏంటంటే వెన్ హీ ఈజ్ విత్ అ కిడ్, ఆయన కూడా కిడ్ లాగానే ఆడుకుంటారు. వెన్ అలాగా ఒక పిల్లాడితో కానీ అలాగ ఆడుకున్నప్పుడు వాళ్ళు కూడా ఎంతో కనెక్ట్ అయిపోతారు ఒక మనిషితో. ఓకే, అంతకన్నా ఏం చెప్పగలుగుతాను? ఇప్పుడు నేను వాళ్ళు ఆడుకునేటప్పుడు ఐ వోంట్ సే దట్ దెర్ ఆర్ 2 kids ప్లేయింగ్ విత్ their grandfather, I'll just say that there are 3 kids. ఇద్దరిలో పాప బాబుల్లో ఇద్దరిలో ఎవరితో ఎక్కువగా ఇష్టపడి ఆడుకుంటూ ఉంటారు? ఇద్దరితో ఈక్వల్ గా ఆడుకుంటారు, ఇద్దరిని అంతే లవ్ చూపిస్తారు. ఓకే ఓకే. సో విజయసాయి రెడ్డి గారికి ఎంజాయ్మెంట్స్ అంటే ఏమైనా ఉన్నాయా లైఫ్లో? ఎందుకు అంటే ఆడిటర్గా ద డే హీ స్టార్టెడ్ ద కెరియర్, ఇప్పుడు కూడా హెక్టిక్గా తను ప్రతిరోజు గడపడమే ఉంటుంటుంది. ఆఫ్టర్ దట్ పాలిటిక్స్, రాజశేఖర రెడ్డి గారు మరణం, జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్, ఇదంతా పొలిటికల్ లైఫ్ అంతా కూడా చూస్తూ ఉన్నారు కదా. వాట్ ఈస్ హిస్ ఎంజాయ్మెంట్ అంటే ఏం చెప్తారు? అదే చెప్తున్నానండి, దిస్ ఫార్మింగ్, చెట్లు నాటడం, యానిమల్స్ని చూసుకోవడం, దాట్ ఈస్ హిస్ ఓన్లీ అప్లికేషన్. అసలు టూర్స్ కానీ సినిమాలు కానీ. సినిమాలు అస్సలు, నా చిన్నప్పుడు ఎప్పుడో ఒక సినిమా చూసినట్టు గుర్తు, ఆయన సినిమాలు కానీ ఏం చూడరు. ఇప్పుడు ఇంట్లో చెట్లు పెంచుకోవాలి అనేది అందరికీ అందరు కొంచెం ఎక్కువగా ఇష్టం, పెట్లవర్ అన్నారు, యాక్సెప్టెడ్. బట్ హాలిడే టూర్స్ అవ్వచ్చు, లేదంటే ట్రిప్స్ అవ్వచ్చు వేస్తూ ఉంటారు. లేదంటే ఖాళీ సమయం దొరికితే కొంతమంది బుక్స్ చదవటము, లేదంటే హార్స్ రైడింగ్, లేదంటే సినిమాలు చూడడం. అలా తనకేమైనా? నాన్నగారు ఈజ్ అ వర్కహాలిక్ అండి. ఏమన్నా మనం వెకేషన్ ప్లాన్ చేసినా కూడా అక్కడ కూడా ఏదో ఒక పని పెట్టుకొని జనాలు అందరి కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ ఇంపాసిబుల్ జస్ట్ టు హ్యావ్ అ వెకేషన్ విత్ హిమ్. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ వేరే దేశానికి కానీ వేరే ఊరికి కానీ ఆయనతో వెళ్తున్నారంటే బీ ప్రిపేర్డ్ టు వర్క్. ఓకే, రైట్. నెల్లూరు జిల్లా ఇప్పుడు కూడా పొలిటికల్ హీట్ ఉండే కాన్స్టిట్యున్సీ, అంటే ఈ జిల్లాలో రాజకీయాలు అలా ఉంటాయి. ఒక్కసారిగా నాన్నగారి పేరు ఇక్కడ అనౌన్స్ అయిన తర్వాత దట్టు వెరీ పవర్ఫుల్ లీడర్స్ ఉన్నారు అన్ని పార్టీల నుంచి కూడా. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళకంటూ ఒక ప్రొఫైల్ క్రియేటెడ్ పొలిటీషియన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా. ఏమైనా భయం వేసిందా ఇంతమందిలో? నాన్న ఎట్లా? అస్సలు లేదండి. ఏం ధైర్యం, ఏం నమ్మకం? నా నమ్మకం మా నాన్నగారు జగన్ గారు గురించే అండి. బికాజ్ జగన్ గారి పార్టీ ఈజ్ సో స్ట్రాంగ్ అండ్ నాన్నగారు ఈజ్ అ వెరీ వెరీ గోల్ ఓరియంటెడ్ పర్సన్. ఆయన ఒకటి అనుకున్నారు అంటే అది చేసి తీరుతారు. అది కొందరికి తెలిసి ఉండొచ్చు, తెలియకపో ఉండొచ్చు, నాకు బాగా తెలుసు. పాలిటిక్స్లో వచ్చిన ఉమెన్స్పై చాలా కాంట్రవర్షియల్ కమెంట్స్, కాంట్రవర్షియల్ ఇష్యూస్ క్రియేట్ చేయడానికి అఫ్కోర్స్ ఇప్పుడు అన్ని పార్టీస్లో ఉన్న వాళ్ళు కూడా అదే విధంగా తయారైపోయింది. యాజ్ ఏ ఉమెన్ ఏమైనా భయం వేస్తూ ఉంటుందా? ఇట్లా చేస్తూ ఉన్నారే, ట్రోలింగ్ కావచ్చు, లేదంటే పర్సనల్గా అటాక్ చేస్తూ ఉన్నారు అనే బాధ? ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఇన్సల్ట్ అ పర్సన్,
లేదా తప్పుగా మాట్లాడడం ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం. దట్ ఈస్ కొంచెం సాడ్ యాక్చువల్లీ, బట్ ఇట్ ఈస్ రియాలిటీ అండ్ మనం యాక్సెప్ట్ చేయాలి. ఓకే, పాలిటిక్స్లోకి ఇండివిజువల్గా రావటం కంటే కూడా కష్టమైంది ఒక వ్యక్తికి రాజకీయ వారసురాలిగా రావటం అనేది. మీకైనా బర్డెన్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది ఇప్పటి నుంచైనా? టెన్షన్, నాన్నకున్న పేరు, దాన్ని ఇంకా నేను ముందుకు తీసుకెళ్ళాలి అంటే కొంత ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అయ్యే పరిస్థితి ఉందా? ఇబ్బంది కాదండి, ఎప్పుడూ కూడా మనం నాన్నగారు సంపాదించుకున్న పేరు ఇవన్నీ పోగొట్టకూడదని చూస్తామే తప్ప ఇంకా మంచిగా అందరూ ఆయన్ని. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.